అలానే మిసేస్‌రావు హిందూ ధర్మం, సనాతన ధర్మం ఇది ఎంతో పవిత్రమైనది. దీని గురించి చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మఠాధిపతులున్నారు, పీఠాధిపతులున్నారు. అలాగే చాలామంది హిందూ ప్రవచనకర్తలు ప్రతిరోజు హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి ప్రమోట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే మత మార్పిడులు భారీగా జరిగిపోతున్నాయి. కాబట్టి హిందూ ధర్మం, సనాతన ధర్మం యొక్క విలువేంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలియజేస్తేనే మత మార్పులను మనం అడ్డుకోగలం అని చెప్పి చాలామంది మఠాలు పెడుతున్నారు, పీఠాలు పెడుతూ ఉన్నారు, నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. పైగా తాజాగా విజయవాడలోనే ఆదివారం రోజు పెద్ద హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పెద్ద సభ పెట్టారు. ఆ సభలో నిర్ణయించింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా ధార్మిక పరిషత్తులకు ఇవ్వాలి. ధార్మిక పరిషత్తులకు ఇస్తేనే హిందూ ధర్మం, సనాతన ధర్మం నిలబడుతుంది. లేదంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రమాదంలో పడిపోతుంది, మత మార్పులు పెద్దగా పెరిగిపోతాయి అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఆ మేరకు తీర్మానాలు కూడా చేశారు. దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ధార్మిక పరిషత్తుకి ఇవ్వాలి, ప్రభుత్వాల యొక్క జోక్యం అవసరం లేదు, అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని రద్దు చేయండి అనేటువంటి డిమాండ్ చేశారు. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే క్రిస్టియన్ ఆస్తుల మీద, అలాగే ముస్లిం ఆస్తుల మీద ప్రభుత్వానికి అజమాయిషీ లేనప్పుడు హిందువులకు సంబంధించిన దేవాలయాల మీద, ఆస్తుల మీద అజమాయిషీ ఎందుకు అనేది వాళ్ళ ప్రశ్న. దాని నుంచి తొలగించాలి అనేటువంటి వాళ్ళ డిమాండ్. బాగుంది. అయితే మనకి కనిపిస్తున్నటువంటి డేరా బాబాలు, నిత్యానంద స్వాములు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఉదాహరణకే చెప్పాను, నేను ఇవి గుర్తున్న వారికి చెప్పాను. నిత్యానంద స్వామి, డేరా బాబాలు వీళ్ళు కూడా హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి స్వామీజీలే. మరి ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు డేరా బాబా ఏం చేశారు? కొన్ని వందల మంది మహిళల శరీరాలతోటి లైంగిక వాంఛ తీర్చుకున్నారు. నిత్యానంద స్వామి ఏం చేశారు? లైంగిక వాంఛ తీర్చుకున్నారు. సో ఇలాంటి వాళ్ళు తెర మీదకి వస్తున్నప్పుడు హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అలా అని చెప్పేసి మనం హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని చులకనగా చూడాల్సిన అవసరం లేదు. అలాగే అది బలహీనంగా ఉందని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గంజాయి వనంలో తులసి మొక్క ఉన్నప్పటికీ తులసి మొక్కకి పేరు ఉంటుంది. అలాగే తులసి వనంలో గంజాయి మొక్క ఉన్నప్పటికీ ఆ గంజాయి మొక్కని గుర్తిస్తారు. సో కాబట్టి దేని విలువ దానికే ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ప్రవచనకర్తలను మనం తప్పుపట్టడం లేదు, అలాగే స్వామీజీలు తప్పుపట్టడం లేదు, పీఠాధిపతులను, మఠాధిపతులను తప్పుపట్టడం లేదు. బట్ అప్పుడప్పుడు తరచుగా వస్తున్నటువంటి పేర్లు కనుక మనం చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ యొక్క బలహీనతలు హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని ప్రశ్నించేలాగా కనిపిస్తున్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని మనం తీసుకుంటే కనుక ప్రముఖులు, సెలబ్రిటీ హోదాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యాన్ని సంపాదించేసి ఆ తర్వాత ఎక్కడో ఒక బలహీనతకు తెలుసో తెలియకో ఆ బలహీనత క్రమంలో టోటల్ సెలబ్రిటీ హోదాని, అలాగే గౌరవాన్ని వాళ్ళు ఒక్కసారిగా కోల్పోతున్నారు. దాంతోపాటు వ్యవస్థకి ఇబ్బంది వస్తుంది. ఆ వ్యవస్థ హిందూ ధర్మం, సనాతన ధర్మం. వ్యక్తిగతంగా వాళ్ళకి ప్రైవేట్ జీవితాలు ఉండొచ్చు. ఆ ప్రైవేట్ జీవితాల్లో వాళ్ళు ఏదైనా చేసుకొని ఉండొచ్చు. దొరికితే దొంగ మాదిరిగా ఈ వ్యక్తిగత జీవితాలు, ప్రైవేట్ జీవితాలు ఎప్పుడైతే బయటకు వస్తున్నాయో దాని ఇంపాక్ట్ హిందూ ధర్మం, సనాతన ధర్మం మీద పరోక్షంగా పడుతుంది. అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలా బయటకు వచ్చినటువంటి వాటిల్లో మనం ప్రధానంగా తీసుకోవాలంటే ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు, ఆయనకి ఇటీవలే పద్మశ్రీ ఇచ్చారు. పద్మశ్రీ బిరుదు ఇచ్చి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. ఎందుకంటే తెలుగు సాహిత్యాన్ని, తెలుగు గొప్పదనాన్ని, అలాగే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రవచనకర్తగా ఆయన్ని గుర్తించారు. అందుకే ఆయనకి పద్మశ్రీ లాంటి అవార్డు ఇచ్చారు. ఇటీవల కాలంలో చాగంటి కోటేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి సలహాదారుగా కూడా ఇచ్చారు. ఎందుకు? నైతికతను పెంపొందించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి సలహాదారుగా ఇవ్వడం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు గారికి ఆయన నైతికతను పెంపొందిస్తారు, విలువలను పెంపొందిస్తారు, తెలుగుదనాన్ని చెల్లుతారు. అలాగే హిందూ ధర్మం, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఇప్పుడున్నటువంటి తరానికి, ఇప్పుడున్నటువంటి బాలలకి, అలాగే స్టూడెంట్స్కి తెలియజేస్తే కనుక సమాజం బాగుపడుతుంది. నేటి పౌరులే రేపటి
నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటిది ఉంది కాబట్టి ఇప్పటి నుంచే స్కూల్ డేస్ నుంచే నైతికత పెంపొందించాలనే ఉద్దేశంతో ఒక సలహాదారు పదవి ఇచ్చేసి ఆయనకి ఒక పెద్ద ఆయనకి సరిపోయినంత శాలరీ అరేంజ్ చేసి సలహాదారు పదవి ఇవ్వడం జరిగింది. ఆయన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఆయనకి సలహాదారు పదవి ఇచ్చినప్పుడు అసలు గరికపాటి గారికి ఎందుకు ఇవ్వలేదు? గరికపాటి గారు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది గరికపాటి గారికి. కాబట్టి అసలు గరికపాటి గారు ఒక పెద్ద కౌన్సిలరు ఇప్పుడున్నటువంటి యువతకి. కాబట్టి గరికపాటి గారికి ఎందుకు సలహాదారు ఇవ్వలేదు? ఒక్క చాగంటి గారికి ఎందుకు ఇచ్చారు? అంటే గరికపాటి గారు తెలుగుదేశం పార్టీ కాదా? లేదా తెలుగుదేశం సానుభూతి పరుడు కాదా? చాగంటి గారే సానుభూతి పరుడా? ఇలాంటివన్నీ కూడా చర్చకు వచ్చినాయి ఆయన సలహాదారు ఇచ్చిన తర్వాత. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడు లేదంటే ఎన్టీ రామారావు అభిమాని ఎవరంటే గరికపాటి గారు. స్వయంగా ఆయనే ఇటీవల కాలంలో కూడా చెప్పారు. ఎన్టీ రామారావు గారి 100వ శతాబ్ద జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు సో ఆయన పార్టిసిపేట్ చేసి ఎన్టీ రామారావు గారి అభిమాని అని చెప్తారు. నిజంగా కూడా ఆయన ఎన్టీఆర్ గారి అభిమాని. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ సంఘం ఉపాధ్యక్షుడిగా అప్పట్లో ఉండేవారు అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పారు. ఆ రోజు నుంచి కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఉన్నారు. ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతోటి తను ఎంపీలు చేశానని కూడా చెప్పారు ఆయన. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంపీలు కూడా చేశాను, ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఉన్నాయి నాకు పైనుంచి, కాబట్టి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతోటి నేను ఇంత స్థాయికి ఎదిగాను, ఆదర్శంగా తీసుకోనని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ సానుభూతి పొంది ప్లస్ ఎన్టీ రామారావు గారి అభిమాని అయినప్పటికీ కూడా ఈయనకి సలహాదారు ఇవ్వలేదు, చాగంటి గారికి ఇచ్చారనేటువంటి ఒక చర్చ అయితే జరిగింది. సరే, సీన్ కట్ చేస్తే ఇప్పుడు గరికపాటి గారు తెలుగు సమాజంలో, ప్రపంచంలో, తెలుగు సమాజంలో కాదు ప్రపంచంలో ఆయనకు గుర్తింపు ఉంది. ఇప్పుడు అనేక దేశాల్లో గరికపాటి గారి ప్రవచనాలను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా, లింగ భేదం లేకుండా అనేక మంది ఆయన ప్రవచనాలని ఫాలో అవుతుంటారు. బట్ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన రెండో పెళ్లి, మొదటి పెళ్లి వ్యవహారం, ఆ తర్వాత రెండో పెళ్లి, ఆయన ప్రైవేట్ జీవితం బయటకు వచ్చేసింది. ఆ ప్రైవేట్ జీవితం ఎలా వచ్చింది? మొదటి భార్య వచ్చేసి వీడియో పెట్టారు సోషల్ మీడియాలో. దీంతో ఆయన ప్రైవేట్ జీవితం బయటకు రావడంతో ఇప్పటివరకు మనం చూసినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఈయనేనా అనేటువంటి భావన ఇప్పుడు కలుగుతుంది. ఆ భావన కలిగేలా ఇప్పుడు ఆ వీడియోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. అసలు ఆయన ఇప్పుడున్నటువంటి శ్రీశ్రీ అలాగే గురజాడ అనే ఇద్దరు పిల్లలు రెండో భార్యకు పుట్టినటువంటి వాళ్ళు కాదు, మొదటి భార్యకు పుట్టినటువంటి వాళ్ళు. అది కూడా ఆయన ఏదో వాళ్ళ అన్న భార్యని వలచి ఆ ఇడాకులు ఇప్పించేసి ఈయన చేసుకున్నాడు, ఆ వీళ్ళిద్దరు సంతానమే ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు. ఇలా రకరకాలుగా వినిపిస్తుంది. ఈ విన్న తర్వాత అసలు ఆయన ఇప్పటి వరకు సనాతన ధర్మం, హిందూ ధర్మం లేకపోతే ప్రవచనాలు చెప్తున్నటువంటి ఆయన సెలబ్రిటీ హోదా ఒకసారిగా దాదాపుగా కింద పడిపోయింది. అయితే ఈ హిందూ ధర్మం, సనాతన ధర్మం అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది. అసలు ఏంటి ఇలాంటి వాళ్ళ చెప్పేది? సేమ్ అలానే ఒకప్పుడు దాదాపుగా ఒక 10 ఏళ్ల క్రితం నాగపండి శర్మ గారు, నాగపండి శర్మ గారు అద్భుతమైనటువంటి అమ్మవారి భక్తులు. ఆయన ప్రవచనాలు అద్భుతంగా ఉంటాయి. అమ్మవారు అసలు ఆయనతో పలికిస్తారు, అమ్మవారే పలికిస్తారు అనేటువంటి భావంతో ఉండేవాళ్ళు నాగపండి శర్మ గారు. అలాంటి ఆయన దేశ విదేశాల్లోకి వెళ్ళి అప్పట్లో ప్రవచనాలు చెప్పేవాళ్ళు. గరికపాటి గారి కన్నా ముందు నాగపండి శర్మ గారికి ఒక సెలబ్రిటీ హోదా వచ్చేసింది. అక్కడ అమెరికాలో వెళ్ళిన సందర్భంగా ఎవరో మహిళని ఈయనేదో చేయబోయారని చెప్పేసి ఆ మహిళే కేసు పెట్టినటువంటి సంఘటన, అలాంటి న్యూస్ బయటకు వచ్చింది. దాంతో నాగపండి శర్మ గారు ఆ ఎపిసోడ్ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన ఏంటి పరిస్థితి అనేది తెలియట్లేదు. ఒకప్పుడు ఉండేటువంటి క్రేజ్ ఒక్కసారిగా అమాంతం ఆయనకు పడిపోయింది. అలాగే గజల్ శ్రీనివాస్ ఆయన తెలుగు సాహిత్యం, తెలుగు గజల్స్ని వినిపిస్తూ గజల్ మాంత్రికుడు అనేటువంటి పేరు. ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు కొన్ని బయటకు వచ్చినాయి. ప్రైవేట్ జీవితానికి సంబంధించినటువంటి వీడియోస్ దాదాపు 5-6 సంవత్సరాల క్రితం. అప్పటి వరకు గజల్ శ్రీనివాస్ గారు లేనటువంటి ప్రోగ్రామ్సే దాదాపు ఉండేవి కాదు తెలుగు సాహిత్యానికి సంబంధించి. కానీ ఎప్పుడైతే ఆ వీడియోలు బయటకు వచ్చాయో అప్పటి నుంచి ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆయన అసలు కార్యక్రమానికి ఇన్వైట్ చేయకపోవడం, ఒకవేళ ఇన్వైట్ చేసినా కానీ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, దీంతో ఆయనకు ఉండేటువంటి సెలబ్రిటీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే జీవితాంతం సంపాదించుకున్నటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు, సెలబ్రిటీ హోదా ఒక చిన్న మిస్టేక్ తోటి, అది తెలుసో తెలియకో గ్రహపాటో
మరి కారణం ఏదైనా కావచ్చు. ఒక చిన్న పొరపాటు మొత్తం అమాంతం వీళ్ళ యొక్క సెలబ్రిటీ హోదాని తగ్గించేస్తుంది. ఇంతవరకు ఓకే, వాళ్ళ వ్యక్తిగతం. కానీ వీళ్ళు ఏదైతే ఐకాన్లుగా ఉన్నారో హిందూ ధర్మానికి కానీ, సనాతన ధర్మానికి కానీ, లేదా తెలుగు సాహిత్యానికి కానీ ఐకాన్గా ఉండడం కారణంగా వాటి మీద వీళ్ళ యొక్క ప్రభావం ఎంతో కొంత చూపిస్తుంది. దాంతో అన్యమతస్థులు ఇలాంటి ఇన్సిడెంట్స్ని కొంత అనుకూలంగా మలుచుకొని మత మార్పిడులకి ప్రోత్సాహం ఇచ్చేలాగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఇలాంటి పరిణామం జరగకుండా ఉంటే, ఇప్పుడు పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ వీళ్ళందరూ కొంత ఐకాన్లుగా ఉంటూ ఉంటారు హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి. మరి ఇలాంటి వాళ్ళు ఒక్కసారిగా ఇలా వాళ్ళ ప్రైవేట్ జీవితాలు వెలుగు చూసినప్పుడు అది మరి సంస్కృతి సాంప్రదాయాల మీద పడుతుందా, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన అంశంగానే మనం చూడాలా, ఏ కోణంలో నుంచి ఈ సంఘటనలు చూడాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.